పిల్లల కోసం మనం హెల్తీగా కలర్ఫుల్గా రెసిపీ అనేది ఈరోజు చేద్దాం. ఒక బేషన్ తీసుకుందాం. అందులోకి చపాతీ పిండి వేస్తున్నాను. కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. బాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి పిండి మొత్తాన్ని. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని కొద్దిసేపు మనం పక్కన పెట్టేసుకుందాం. బీట్రూట్ తీసుకుని తురుముకుందాం. ఎటువంటి ఫుడ్ కలర్ యూజ్ చేయకుండా పింక్ కలర్ చపాతీస్ అనేది మనం ఎలా చేయాలో చూద్దాం. తురుముకున్న బీట్రూట్ని మిక్సీ జార్లో వేసుకుందాం. కొద్దిగా వాటర్ వేస్తూ మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందాం. చపాతీ పిండి వేస్తున్నాను. చపాతీ పిండి వేసి బాగా కలుపుకుందాం. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పెట్టుకున్నాం కదండి, పింక్ కలర్ రావడానికి బీట్రూట్ జ్యూస్ అనేది ఇందులో యాడ్ చేస్తూ చపాతీ ముద్దలాగా కలుపుకుందాం. అలాగే మీకు గ్రీన్ కలర్ కూడా నేను చూపించాలనుకున్నాను, కాకపోతే అది వీడియో తీయడం మర్చిపోయాను. ఆ గ్రీన్ కలర్ రావడానికి మనం పాలకూర మిక్సీ పట్టుకొని సేమ్ ఇప్పుడు ఎలాగ బీట్రూట్ మిక్సీ పట్టుకొని చేస్తున్నామో అలాగ ముద్దలాగా చేస్తూ చపాతీలాగా చేసుకోవడమే. ఇలా కలుపుకోవాలి. బీట్రూట్ వేసి కలుపుకున్న తర్వాత చపాతీలాగా రోల్ చేసుకోవాలి. కొంచెం పొడిపిని చల్లుకొని చపాతీలాగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకొని ఏదైనా ఒక క్యాప్ తీసుకొని ఇలా ఒత్తుతూ చిన్న చపాతీలాగా తీసేసుకోండి. పిల్లలకి ఇలా చేసి పెట్టడం వల్ల వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకి మీరు లంచ్ బాక్స్లో కూడా వేసి పంపించచ్చు. సేమ్ ప్రాసెస్ ఇలాగే గ్రీన్ కలర్ అలాగే మామూలు ప్లెయిన్ చపాతీ ఇలా రోల్ చేసి ఇలా కట్ చేసి వాళ్ళకి కాల్చి ఇచ్చామంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఇలా పింక్ కలర్ అలాగే గ్రీన్ కలర్ మామూలు చపాతీ చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. ఇప్పుడు వాటిని పెనం మీద వేసుకొని ఆయిల్ వేస్తూ రెండు వైపులా కాల్చుకోవాలి. ఇప్పుడు గ్రీన్ కలర్ చపాతీ వీటిని కూడా సేమ్ అలాగే కాల్చుకోవాలి. తర్వాత పింక్ కలర్ చపాతీస్ ఇలా మొత్తం అన్నీ కాల్చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.